ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితులను కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారీత్యా మనం తులారాశి వారిని చూసినట్టయితే తులారాశిలో ఉత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి ఆకస్మిక ధనలబ్ధి ఖచ్చితంగా ఈ వారం ఉంటుందండి. మీరు ఊహించినట్టుగా ధనం ఉంటుంది. అయితే ఆఖరి వారాంతంకి వచ్చేసరికి ధన నష్టం కూడా ఉంది. అంటే ధనలబ్ధి ధన నష్టం రెండు కూడా ఖచ్చితంగా ఉన్నాయి చిత్తా నక్షత్రం వారికి. కాబట్టి చిత్తా, స్వాతి, విశాఖ అనేటువంటి 3వ తార విపత్తార ఎప్పుడు పడుతుంది అంటే ఈ రాశిలోకి చంద్రప్రవేశం జరిగేటువంటి 29వ తారీఖు 30 ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా లేకపోతే భారీ మొత్తంలో ఇతరులు నమ్మి ధనం నష్టపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఈ తులారాశిలోని చిత్తా నక్షత్ర జాతకులకి. ఇక స్వాతి నక్షత్రం వారికి కూడా అటువంటి స్థితి ఎక్కువ ఉంటుంది. ఆర్థికంగా మంచి యోగాలు ఉంటాయి. అయితే మీకు ఇక్కడ చిత్తా వాళ్ళు నష్టపోయేది ఉంటే ఇక్కడ స్వాతి వాళ్ళు మీకు రావాల్సిన ధనం గురించి అట్లాగే మీకు వచ్చిన ధనాన్ని ఇతరులకు కొంత అడ్డు పెట్టడం ద్వారా కానీ మీకు రావాల్సిన ధనం తగ్గించుకోవడము లేదా వచ్చిన ధనాన్ని మీ చేతికి రాకుండానే ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చేయండి అని చెప్పి పంపించడం ద్వారా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ధనముని తెచ్చి ఈ వారం మీరు ఇంటిలో పెట్టుకుని తర్వాత వేరే ప్రయత్నాలకి దాన్ని వాడడానికి ప్రయత్నిస్తే స్వాతి వాళ్ళకి మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారు వాహన మూలక గండాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం ఆకస్మిక వాహన గండానికి ఆస్కారం టోటల్గా విశాఖ నక్షత్రం ఇక్కడ కావచ్చు అంటే తులా వృశ్చిక రాశుల్లో విశాఖ నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా వాహనాన్ని నడిపేటప్పుడు గండాలు ఉండొచ్చు. అట్లాగే హృదయ సంబంధమైనటువంటి హార్ట్కి సంబంధించి హార్ట్ స్ట్రక్ అవ్వడము, వాల్స్ బ్లాక్ అవ్వడం లాంటి ఇబ్బందులు, అట్లాగే పిల్లలకు సంబంధించిన ఆ ఫండ్స్ ఏదైతే ఆకస్మికంగా ఆ ఫండ్స్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం, అట్లాగే వాళ్ళకు సంబంధించి చిన్న దుర్వార్తా శ్రవణాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారు. అంటే ఈ తులారాశిలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరంటే విశాఖ నక్షత్రం వారికి బాగా ఇబ్బంది ఉంటుంది. ఈ మరి కేంద్రస్థిత గురువుండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి విశాఖ నక్షత్రం వారు మాత్రం కొంచెం నిర్ణయాలని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యవహారం కూడా మిగతా అంతా కూడా యోగంగా ఉంటుంది. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఉన్న దుష్ప్రభావాలన్నీ కూడా తొలగించి మంచి శుభాలను ప్రసాదించే అమ్మవారు దుర్గా ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది. మీరు వీలైతే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం కానీ లేదా దుర్గా సప్తశతి హోమం కానీ ఇటువంటివి చేయించుకోండి. ఓం దుమ్ దుర్గే మమ దురితం హర అని మంత్రం కనుక జపిస్తే ఈ తులారాశి వారికి అత్యంత శుభాలు కలుగుతాయి. వీరికి 4 సంఖ్య అత్యంత యోగాన్ని కలిగిస్తుంది. అట్లాగే 1 సంఖ్య మంచి యోగాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి. అట్లాగే రంగుల కిందకు వచ్చినప్పుడు వీరికి తేనె రంగు, ఆరెంజ్ రంగు మంచి శుభాన్ని కలిగిస్తాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమ శివాయ.